హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు 6 గ్యారంటీలకు అప్లికేషన్లు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఊరిలో గ్రామసభ నిర్వహించి అధికారులు అప్లికేషన్లు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దిశగా, ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సెలవు రోజు పోను 8 పని దినాలలో ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు జరుగుతాయి. దీనికి సంపూర్ణమైన సహకారము అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. ప్రజలకు ముందస్తుగా అప్లికేషన్లను అందుబాటులో ఉంచాలని, వాటిని నింపి గ్రామ సభలకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులకు తెలియజేశారు. గ్రామ సభలు సాఫీగా సాగుతాయని అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని సూచించారు. స్వేచ్ఛను హరించాలని ఎవరు చూసినా ప్రజల నుంచి రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుందని, వారి హక్కులను కాపాడాలని ఆయన అన్నారు. గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తులను స్వీకరించాలని తెలియజేశారు. అప్లికేషన్లకు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసరు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేయాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరుసలో ఉన్న వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందినట్లని రేవంత్ రెడ్డి గారు తన మాటల్లో తెలియజేయడం జరిగింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థులు తమ అప్లికేషన్లను గ్రామ సభలలో అందజేసుకోవచ్చు.